పత్రికా సమావేశంలో నాతో పాటు వేదిక మీద ఉన్న స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గారు, జయలలితర్ గారు, అదేవిధంగా వినోద్ గారు, నితిన్ రెడ్డి, సుధాకర్ గారు, ఫైజ్ గారికి, సిరాజ్ ఖాదరి, లక్ష్మణ్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు పైనుంచి కింది వరకు ఈరోజు బీజేపీ వ్యవహార శైలి చూస్తూ ఉంటే మోడీ గారు మాట్లాడే మాటలు కానీ ఇక్కడ వాళ్ళ ఓటమి ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందని చెప్పేసి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే మోడీ దేశానికి ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలుగా పనిచేసిన వ్యక్తి ఒక చిన్న కార్యకర్త కూడా మాట్లాడలేని స్థాయిలో భాష ఉపయోగించి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు దేశంలో కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చులు పెట్టాలని చెప్పేసి ఆ మధ్యలో ప్రజలను రెచ్చగొట్టి ఓటు రాబట్టుకోవాలని చెప్పేసి మోడీ గారి ప్రసంగాలు చూస్తే మనకు అర్థమవుతా ఉంది. నిన్న గత 3-4 రోజులుగా వాళ్ళకు వస్తున్న సమాచారం బట్టి బీజేపీ ఈ దేశంలో కూడా ఓడిపోతా ఉందని చెప్పేసి వాళ్ళకు ఓట భయంతో ఏవేవో అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి తప్పుడు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుందని కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మరి నీకు వచ్చింది 2014లో, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947. అప్పటి నుంచి 2014 వరకు ఈ దేశాన్ని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలోకి నడిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఎకనామికల్గా, ఐటీ పరంగా, అదేవిధంగా ఇరిగేషన్ పరంగా ఏవి తీసుకున్నా అవన్నీ కాంగ్రెస్ చేసినాయని మీరు ఈ 10 ఏళ్ల కాలంలో మోడీ గారు వలన పని చేసిందని ఎక్కడ కూడా చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదు. మేము ఈ అభివృద్ధి చేసినాము, మాకు ఓటేయండి అని చెప్పేసి అడగడం పక్కకు పెట్టేసి బీజేపీ వాళ్ళు ఈరోజు హిందుత్వం పేరు మీద, రామాలయం పేరు మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ 10 ఏళ్ల కాలంలో మీరే ఈ దేశానికి పాలకులుగా ఉన్నారు కదా, మరి ఈ 10 ఏళ్ల కాలంలో ఈ భారతదేశ ప్రజలు మీరు చేసింది ఏంటంటే భారతదేశం మొత్తం నిరుద్యోగం విలయతాండం చేస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బందులు యువత పెద్ద ఎత్తున ఇబ్బందులు పడతా ఉన్నారు. మాకు వస్తున్న రిపోర్ట్స్ అన్ని కూడా కేంద్రం నుంచి అంటే నేషనల్ మీడియా వాళ్ళు కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి. ఏంటంటే ఈ నిరుద్యోగం అదేవిధంగా నిత్యావసర సరుకులు విపరీతంగా పెరగడం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా భారతదేశంలో బీజేపీని ఓడగొట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అది తట్టుకోలేకనే ఆ విషయాలని పక్కకు పెట్టేసి ఈరోజు ఒక సెంటిమెంట్ పేరు మీద మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రావాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి ఎక్కడికక్కడ నేషనల్ మీడియా కానీ చాలా మంది మేధావులు ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఆ విషయాలన్నీ కూడా. ఈరోజు ప్రధానమంత్రి మాట్లాడుతున్నాయి. అదేవిధంగా 10 సంవత్సరాలుగా ఫామ్ హౌస్లో వండుకున్న వ్యక్తి లేచి వచ్చి ప్రెస్ మీట్లల్లో, టీవీ స్టూడియోలలో వచ్చి అదేవిధంగా బస్సు వేసుకొని తిరుగుతా నేను మళ్ళీ ఉద్ధరిస్తా, నేను మళ్ళీ ఏదో చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. వాళ్ళ భాష, వాళ్ళ తీరు, వాళ్ళ వ్యవహార శైలి. ఆ ఏజ్ వచ్చినా కూడా 10 సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తులు పిచ్చి బట్టి అధికారం ఎక్కడ పోతుందో మా చేతులకించి అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మీరు ఎన్ని చేసినా ఈరోజు ప్రజలు నిర్ణయించుకున్నారు యావత్ భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి. అదేవిధంగా ఇక్కడ మా మహబూబ్నగర్ పార్లమెంట్ గురించి కూడా మేము ముఖ్యంగా ప్రస్తావిస్తా ఉన్నది. ఇప్పటిదాకా మా సహచర శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మాట్లాడింది ఒకటి. మేము పాలమూరు ప్రజలకు మీ మీడియా మిత్రుల ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ వాళ్ళు అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒకటే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. మాతో కూడా చాలా సందర్భాల్లో చర్చించినప్పుడు కూడా పాలమూరుకు లేక మంచి అవకాశం వచ్చింది, పాలమూరును అభివృద్ధి చేసుకుందాము, ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎవరికి ఇట్లాంటి అవకాశం వస్తుందో అదో తెలియదు. నేను ఒక పాలమూరు బిడ్డగా పాలమూరును పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే నేను ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నా. కాబట్టి ప్రజలకు కూడా చెప్పండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాడు కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి గెలిస్తే పాలమూరు అభివృద్ధి చెందుతుంది,
మళ్ళా పాలమూరు అభివృద్ధి చెందితే రాష్ట్ర ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుందనే లక్ష్యంతోన ఈరోజు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డీకే అరుణ గారు అంటే మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండాలి, మా ముఖ్యమంత్రి గారి భాష గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది. భాష గురించి ఇంకా ఏదో విచక్షణ గురించి నువ్వు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అసలు ఒక మహిళని కూడా మర్చిపోయి నువ్వు ఉపయోగించే భాషను చూసే మహిళా లోకం మొత్తం కూడా తలదించుకుంటా ఉంది నేను చూసి. ఈరోజు ముఖ్యంగా నువ్వు ఉపయోగించే భాష, నువ్వు మాట్లాడే తీరును మహిళలు కూడా హర్షించలేని పరిస్థితుల్లో ఉన్నారంటే నువ్వు మహిళ అని చెప్పేసి సెంటిమెంట్ కోసం మాట్లాడుకుంటా ఉన్నావు. ఈరోజు ప్రజలు కూడా నేను హర్షించే ప్రయత్నం లేదు. ఒక సాటి మహిళనే ఉడగొట్టి గద్వాల ఈరోజు ఇక్కడ వచ్చి మళ్ళీ బీజేపీకి ఓటేయండి, నన్ను గెలిపించండి, మోడీని గెలిపించండి అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం ఎవ్వరు కూడా హర్షించే ప్రయత్నంలో లేరు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఎందుకు పాలమూరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిందంటే ఒక బిడ్డగా, పాలమూరు బిడ్డగా పుట్టిన ఊరికి రుణం తీర్చుకునే అనే లక్ష్యంతోనే ఈరోజు మళ్ళా పాలమూరుకు పదే వస్తా ఉన్నాడు. పాలమూరును అభివృద్ధి చేయాలి, పాలమూరులో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయనే లక్ష్యంతోనే ఆయన పాలమూరును ఒక ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు పనిచేస్తా ఉన్నారు. కానీ ఈరోజు పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ పార్టీ శనిలాగా దాపురించి ఇక్కడ వీకెండ్ రూపంలో మాకు శనిలాగా దాపురించి మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మా మీడియా మిత్రుల ద్వారా పాలమూరు ప్రజాని కానీ పాలమూరు ఓటర్లను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఒకటి, ఈరోజు మన గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఎవరు ఆపలేరు. బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని కుమ్మిక్క రాజకీయాలు చేసినా కూడా మా మెజార్టీని ఎవరు ఆపలేరు, మా గెలుపుని ఎవరు ఆపలేరు. మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం కదా, మా గెలుపు అనేది మెజార్టీతో గెలవాలనే లక్ష్యంతోనే ఈరోజు అందరం కూడా పనిచేస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి కూడా పనిచేస్తా ఉన్నారు, ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి మేమంతా కూడా ఒకటే, వాళ్ళు ఇంకా ఓటమి భయంతో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు మోడీ గారు కానీ ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అరుణమ్మ గారు కానీ తప్పుడు ప్రచారాలు కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చి 4 నెలలు కాలే. 4 నెలలకే వీళ్ళు ఏదో అయిపోయింది కాంగ్రెస్, ఏదో చెప్పింది చేస్తలేదని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము వచ్చిన 4 నెలల్లో చేసిన అభివృద్ధి గురించి ఇప్పటిదాకా ఎన్నమన్నా చెప్పిండు, ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. మేము ఏడిపోయినా బిడ్డ మీరు అవి ఇచ్చిండ్రు, ఇంకా కొన్ని ఇచ్చేది ఉంది, అవి కూడా ఇవ్వండి అని చెప్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా మన చాలా స్పష్టంగా చెప్పారు. లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, రేపు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఏ ప్రకారంలో చేయబోతామని చెప్తే రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రైతాంగం 69 లక్షల రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి వైపు కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతా ఉంది, అభివృద్ధి చేస్తుందని నమ్మకంతో ప్రజలందరూ ఉన్నారు. కానీ వీళ్ళు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్వేలు చూసి, కాంగ్రెస్ పార్టీ గెలుపును చూసి వాళ్ళ ఓటమి భయంతో ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా ఎక్కడెక్కడో అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు, అడ్డగోలుగా వాగుతూ ఉన్నారు. ఆ వాగుడ కొంచెం కంట్రోల్గా పెట్టుకుంటే బాగుంటుంది. మీరు మాట్లాడే మాటల్ని ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా, పాలమూరు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారు వంశీ చంద్రెడ్డి గారిని భారీ మెజార్టీతో మనం అందరం కలిసి గెలిపిద్దాం. మన పాలమూరు బిడ్డ మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక్కడ బీజేపీ మోడీతో పనిలే, డీకే అరుణతో పనిలే. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు. ఇక్కడ 10 ఏళ్ళ నుండి పాలమూరును ఏం చేశారు? ఈరోజు పాలమూరుకి ఏదైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా తీసుకురాగలిగినరా? పాలమూరులో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించగలిగినరా? పాలమూరులో నిత్యావసర సరుకులు విపరీతంగా రేట్లు పెరిగిపోతే మనం తక్కువ చేసినా? ఈరోజు ఎక్కడ పాలమూరు గురించి ఎక్కడ బీజేపీ ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు పాలమూరు గురించి పట్టించుకోకపోతే ఒక్క రోజన్నా ఆ పార్టీ మీద మీరు మాట్లాడినరా? ఆ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు పాలమూరు ఏం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు బీజేపీ పార్టీని పోటీ చేస్తా ఉన్న వ్యక్తులు ఎవరైనా కేంద్రం దగ్గరకు పోయి, ప్రధానమంత్రిగా మీ వ్యక్తి ఉన్నాడు కదా, మీరు పోయి ఒక్క రోజన్నా మా పాలమూరుకు అన్యాయం జరుగుతుంది, మా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి, మా పాలమూరు ప్రజలకు ఉద్యోగాలు కల్పించండి, మా పాలమూరుకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వండి, మా పాలమూరుకి ఇచ్చేయండి అట్లేండి అని ఒక్క రోజన్నా ఈ డీకే అరుణ గారు కానీ అదేవిధంగా నాగరికాల నుండి పోటీ చేస్తున్న వ్యక్తులు ఎవరైనా ఒక్క రోజున పోయి అడిగిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నువ్వు 5 సంవత్సరాలుగా బీజేపీలో ఉన్నావు, మరి ఎందుకు పోయి అడగలే పాలమూరు గురించి? ఈ రోజు పెద్ద గొప్పలు మాట్లాడుతా ఉన్నాం, పాలమూరును మేమైతే అభివృద్ధి చేస్తామని. మీరు ఎక్కడి నుంచి చేస్తారు? ఇప్పటిదాకా ఎన్నమన్నా చెప్పినట్టు పెన్షన్ ఇవ్వాలన్నా, రేషన్ కార్డు ఇవ్వాలన్నా, ఇల్లు ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా ఇక్కడ ఈ ప్రాంతానికి, ఈ నియోజకవర్గానికి అంటే పాలమూరు పార్లమెంటు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఏది చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ రోజు అధికారంలో ఉంది కాబట్టి మేమే చేయగలుగుతాం. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలను కానీ మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి కానీ మేము చేస్తాము. మా వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది తప్ప ఎవరో బీజేపీ వాళ్ళు వచ్చేసి
వాళ్ళు వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఉద్ధరిస్తారంటే ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ప్రజలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అసలు మాయ మాటలు నమ్మకండి. వాళ్ళ మోసపూరిత మాటలు నమ్మి మీరు అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తులకు ఓటేస్తే మనం వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే పాలమూరు వలసల జిల్లా, వెనుకబడ్డ జిల్లా అని చెప్పేసి మనల్ని చాలా చులకనగా బయట వాళ్ళు చూస్తా ఉన్నారు. ఆ చులకనతనాన్ని పాలమూరుకు ఒక ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకోవాలి, పాలమూరును ఉన్నత స్థానంలో నిలబెట్టాలని చెప్పేసి మన పాలమూరు బుద్ధుబిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఆయనకు పాలమూరు పార్లమెంటు తరఫున పోటీ చేస్తున్న వంశీచంద్రరెడ్డిని భారీ మేరతో గెలిపించి ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చి, ఇంకా మనం అందరం కూడా అన్న మా పాలమూరు తరఫున మేము ఇంత భారీ మెజార్టీతో మా ఎంపీ అభ్యర్థిని గెలిపించుకున్నాం, మా పాలమూరును ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరాలని చెప్పేసి మిమ్మల్ని కోరడానికి మీరందరూ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. కాబట్టి మరొక్కసారి పాలమూరు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలన్నా, పాలమూరు ప్రాజెక్టులు జాతీయ హోదా రావాలన్నా, పాలమూరు అన్ని రకాలుగా కూడా సకల సౌకర్యాలు కలిగించాలన్నా మన చేతుల్లోనే ఉంది అది. కాబట్టి మన పాలమూరును అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తులకు ఓటు వేయకుండా పాలమూరు అభివృద్ధికి పాటుపడే మన ముఖ్యమంత్రికి ఈ ఎంపీ స్థానాన్ని గెలిపించి గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.